ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఏవి 20 రూపాయలు ఉంది. ఇంకొక మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఏవి 100 రూపాయలు ఉంది. మీరు దేన్ని తీసుకుంటారు? మీకు ఎక్కువ మంది ఇచ్చే సలహా ఏంటంటే తక్కువ ఎన్ఏవి ఉన్న ఫండ్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీ దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. దాంట్లో మీకు మంచి రిటర్న్స్ కావాలి. మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి టీ స్టాల్, 2 టిఫిన్ సెంటర్. టీ స్టాల్ కు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. టిఫిన్ సెంటర్ కు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. టీ స్టాల్ లో మీకు 20% రిటర్న్స్ వస్తాయి. టిఫిన్ సెంటర్ లో మీకు 30% రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు చెప్పండి, మీరైతే దీంట్లో ఏది ప్రిఫర్ చేస్తారు? టీ స్టాల్ 2 లక్షలు వస్తుంది కాబట్టి 5 టీ స్టాల్ పెట్టుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నారా? మీరు చూడాల్సింది ఏంటంటే సంఖ్య పెంచినా కూడా పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ మారట్లేదు. మీరు 10 లక్షలు పెట్టినా కూడా రిటర్న్స్ 20% వస్తాయి. అంటే 2 లక్షలే వస్తాయి. కానీ 10 లక్షల రూపాయలతో ఒకే ఒక టిఫిన్ సెంటర్ పెడితే మీకు 30% రిటర్న్స్ వస్తాయి. అంటే 3 లక్షలు. ఇదే లాజిక్ మీకు ఎన్ఏవి విషయంలో కూడా వర్తిస్తుంది. ఎన్ఏవి తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది మీరు చూడొద్దు. మీరు చూడాల్సింది కేవలం ఫండ్ పెర్ఫార్మెన్స్ మాత్రమే. అలాగే 10 రూపాయలకు దొరుకుతుంది కదా అని NFO లో ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచించకండి.